వెల్కమ్ టు యోయో టీవీ. తెరాసలో ఆధిపత్య పోరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక స్థాయిలో వర్గపోరు నెలకొని ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, అప్పటికే పార్టీలో ఉన్న వారి మధ్య విభేదాలు ఎక్కువవుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలోనే గట్టి పోటీ తప్పదని ఆయన సొంత వర్గమే చెబుతుంది. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ కు చెందిన నీలం మధు అనే యువ నాయకుడు దూకుడు పెంచడం మహిపాల్ రెడ్డి సీటుకు ఎత్తుపెట్టే పరిస్థితి ఉందంటున్నారు. పటాన్చెరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావు మనిషి. ఇక నియోజకవర్గంలో యువతకి రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ మహిళలకు అవసరమైన మేరకు సాయం చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలనుకుంటున్న నీలం మధు మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నేతలను నీలం మధు కలుపుకుపోవడంతో పాటుగా పలు సామాజిక సేవలతో సాయం చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గెలుపుపై కాస్త అటు ఇటుగా ఉండడం వల్లే మంత్రి కేటీఆర్ ఆయనకు ప్రత్యామ్నాయంగానే నీలం మధును ఎంకరేజ్ చేస్తున్నారనే టాక్ ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు టికెట్ విషయంలో వీళ్ళిద్దరిలో అధిష్టానం ఎవరికి పెద్దపీట వేస్తుందో అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తరపున ఆయన సోదరుడు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ కేడర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నీలం మధు ఎన్ఎంఎం ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తల్లికి 5,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. ఓవైపు సామాజిక సేవ, మరోవైపు నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్న నీలం మధు రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధిష్టానం సిట్టింగ్కే ప్రాధాన్యత ఇస్తే మధు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నారని ఆయన వర్గీయులు, నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇదే అదునుగా బలపడాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే ఇక్కడ బలం పెంచుకున్న బీజేపీ తెరాసలో పరిణామాలని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది.